విశాఖ గాజువాక హై స్కూల్లో 2003-2004 సంవత్సరం పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక సందర్భంగా గాజువాక హై స్కూల్లో పూర్వమిత్రులందరికీ సుదీర్ఘ ప్రాంతాలలో ఉన్నప్పటికీ వారందరూ కలిసి ఈ కార్యక్రమం జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది అంటూ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం అందరూ కలిసి ఆటల పాటలతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులందరూ ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు తెలియజేశారు. ఎంతో పేరుగాంచినది ఈ యొక్క హై స్కూల్ విద్యార్థులైన మేము 93-94 బ్యాచ్ 10th క్లాస్ విద్యార్థులైన మీ అందరం కూడా దాదాపు 25 సంవత్సరాలు గతంలో 2018లో చేసాము. అలాగే ఇప్పుడు కూడా 2023 డిసెంబర్లో మీ అందరూ పూర్వ విద్యార్థులందరూ మళ్ళీ ఈ కలయిక జరిగింది. ఈ జిల్లా పరిషత్ హై స్కూల్కి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క హై స్కూల్ ద్వారా ఎంతో మంది కలెక్టర్లు కానీ ఎంతో మంది అనేక రకాలుగా మేము 93-94 జడ్పీ హై స్కూల్ గాజువాక పూర్వ విద్యార్థులు అందరూనే మేము కరెక్ట్గా 30 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి మేము 10th క్లాస్ పూర్తి చేసుకొని అందరూ కూడా వేరు ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు మేము కలుద్దామని చెప్పి 2 సంవత్సరాల నుంచి మేము సన్నాహాలు చేస్తున్నాము. దీనికి ముఖ్యంగా మా శివ తర్వాత అమలరాజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించారు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, బొంబాయి నుంచి వచ్చారు. అలాగే అమ్మాయిలు కూడా ఏకంగా కనీసం ఒక 50 మంది కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి. ప్రతి ఒక్కరు కూడా ఆనందం కూడా. ఈ రోజు మేము ఏంటంటే మళ్ళీ 16 సంవత్సరాల కుర్రల్లా తయారైపోయాము. మాకు ఒకరికి 46 సంవత్సరాలు అయినా సరే 16 సంవత్సరాల కుర్రల్లాగా అందరూ యూత్ని మించిపోయేలా మేము అందరూ కూడా ఆటపాటలతో ఇప్పుడు అన్ని కూడా కార్యక్రమం చేయాలని చెప్పి మా నిర్వాహకులు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వాలీబాల్, క్రికెట్, షార్ట్ బాల్, డ్యాన్స్, సైక్లింగ్ అన్ని కూడా చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ తరం కూడా మమ్మల్ని ఇంట్రెస్ట్గా తీసుకొని వాళ్ళు కూడా ఇప్పుడున్న చదువుకున్న పిల్లలు కూడా ముందు భావి తరంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి చిన్న ఇంటి ఇద్దారని చెప్పి మేము ఈ కార్యక్రమం పాల్గొని చేస్తున్నాము. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. 94 30వ వార్షికోత్సవానికి విద్యార్థులు అందరూ విచ్చేశారు. ఇక్కడ ఆట పాటలతో ఉత్సాహంతో మా అందరూ కూడా 30 సంవత్సరాల వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. దానికి అమ్మాయిలు అబ్బాయిలు కూడా అందరూ సహకారంతో ఈ వార్షికోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ రోజు 93-94 బ్యాచ్ జెంట్స్ అండ్ లేడీస్ ని కలవడం చాలా ఇన్ని ఇయర్స్ తర్వాత 30 ఇయర్స్ తర్వాత నేనైతే ఇదే ఫస్ట్ రావటం చాలా హ్యాపీగా ఉందండి. అందరూ మంచి మంచి పొజిషన్ లో ఉండి కూడా లాంగ్ నుంచి కూడా వచ్చారు అంటాను. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఇయర్లీ వన్స్ అన్నా కలిసి ఉంటే అందరం చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అందరూ సెటిల్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ ఇలా ఏదో ఒక డే, ఏదో ఒక రోజు, ఏదో మంత్లో ఒక డేలో కలిస్తే ఇంకా అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను డిప్యూటీ మేనేజర్ ఇదే స్కూల్లో చదువుకొని మా విద్యార్థుల్లో 80% మంచి ఉన్న స్థితిలో ఉన్నారండి. దానికి కారణం ఈ స్కూల్లో ఉపాధ్యాయులు చేసిన మాకు మార్గదర్శకంగా నిలిచినటువంటి ఉపాధ్యాయులు. అదేవిధంగా 30 సంవత్సరాల క్రితం మా స్నేహితులతో మేము ఎలాగొన్నామో ఈరోజు ఆ తారతమ్యాన్ని అన్నీ మర్చిపోయి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లేకుండా అదే మాదిరిగా మేమందరం ఈనాటికి ఐకమత్యంగా అదే బృందంతో కొనసాగుతున్నాము. వారికి ఈ యొక్క కార్యక్రమం 30వ వార్షికోత్సవానికి అన్ని విధాలు సహకరించినటువంటి కోర్ కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి. 93-94 బ్యాచ్ అండి. ఇక్కడ గాజువాక హై స్కూల్లో చదువుకున్నాము. మా 30th యానివర్సరీ చేసుకున్నాము. ఇలాంటి యానివర్సరీలు ఏంటంటే మన కుటుంబ సమస్యలు బాధలతో చాలా సతమతం అయిపోతూ ఉంటాము. ఇలాంటి వాటి నుంచి రీఫ్రెష్ అవ్వాలంటే ఇలాంటి యానివర్సరీలు గెట్ టుగెదర్, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. అంటే కొంచెం ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాయి, మనసు చాలా సంతోషంగా ఉంటాయి. మన చిన్ననాటి స్నేహితులు కలుసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి కూడా ఒకసారైనా పెడితే మనందరం కొంచెం రీఫ్రెష్ అవుతామని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.